కేఏ పాల్ అటు రాజకీయాల్లో కానీ ఇటు సామాజిక సంబంధించిన అంశాలకు సంబంధించి కానీ విపరీతంగా ట్రోల్కి గురయ్యేటువంటి వ్యక్తి అని చెప్పుకోవాలి. ఈయన పేరు కూడా ట్రోలింగ్ వాడేటువంటి పరిస్థితులు అనేక సందర్భాల్లో మనం ప్రత్యేకంగా చూడనక్కర్లేదు. అయితే ఇదే కేఏ పాల్ గారి రేంజ్ ఏంటో మరొక్కసారి ఒక ప్రముఖ మీడియా జర్నలిస్టు చేసినటువంటి పనికి సంబంధించి పూర్తిగా బయటకు వచ్చింది. ఇంతకీ ఈ కేఏ పాల్ ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి రావడానికి ఈయన ఏం చేశాడు, మళ్ళీ ఈయన రేంజ్ గురించి డిస్కస్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌతమణి గారు. మేడం నమస్కారం. మేడం, కేఏ పాల్ గారిని రాజకీయాలకు సంబంధించి ట్రోలింగ్ చేసుకోవడానికి కావచ్చు, ఆయన పేరు ఉదాహరిస్తూ ఆయన పేరు నవ్వుకోవడానికి, ఆయన ట్రోల్ చేయడానికి అనేక మంది వాడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో బాగా ఆయన టార్గెట్ చేస్తున్న పరిస్థితి. కానీ వాస్తవానికి ఈయన ప్రపంచంలో ఈయనకు ఉన్నటువంటి ప్రత్యేక గుర్తింపు కావచ్చు అనేక సందర్భాల్లో మనం చూసాం. అయితే మొత్తానికి ఒక మీడియాకి సంబంధించిన జర్నలిస్టు కేఏ పాల్ గారి గురించి పొగుడుతూ మరొకసారి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఇంతగా జర్నలిస్ట్ ఎవరు, ఏం జరిగింది? అంటే నేను మొదటి నుంచి మీకు చెప్తున్నా, కేఏ పాల్ ఒక జోకర్ కాదు. కేఏ పాల్ అనే వ్యక్తి చాలా పవర్ఫుల్. ఆయన అనవసరంగా భారతదేశానికి వచ్చి, అంటే భారతదేశానికి రావడం తప్పని నేను అన్నాను, కానీ రాజకీయాల్లో తలదూర్చి, అంటే రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకుని ఆయన ఎటు కాకుండా అయిపోయాడు. ఇవాళ కేఏ పాల్ నవ్వుల పాలు కావడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి తన అల్లుడి కోసం ఈయన తొక్కిపెట్టాడు అంటారు. ఈయనకి రావాల్సిన ఫండ్స్ రాకుండా చేసి, ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి వాళ్ళ కూతురి భర్త కోసం అనేది వాస్తవం కదా. సో ఆ తర్వాత ఏం జరిగింది, కేఏ పాల్ పోరాడుతూనే ఉన్నాడు. కానీ కేఏ పాల్ ఒక మంచి శాంతి దూత. ప్రజాశాంతి అని ఒక పార్టీ పెట్టాడు ఆయన. సో ఆ పార్టీలో ఆయన గెలిచింది లేదు. ఇప్పుడు మీరు ఒక ప్రీచర్ అవ్వచ్చు, లేకపోతే ఒక పాస్టర్ అవ్వచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, కానీ మీకు వెంటనే ఓట్లు పడతాయి అనుకోవడం భ్రమ. మీ ప్రీచింగ్కి జనాలు వస్తారు, వచ్చిన వాళ్ళందరూ మీకు ఓటేయరు. మీరు అలా ఉండిపోతేనే బాగుంటుంది. అలా కాకుండా మీకు సంబంధం లేని దాంట్లో వేలు పెట్టి కాలు పెట్టి ఎటు కాకుండా అయ్యాడు ఆయన. అంటే ఇది ఎందుకు వచ్చింది, అతను ఆ జర్నలిస్ట్ ఎందుకు చెప్పాడు అంటే, అమెరికన్ పార్లమెంట్ స్పీకర్ని కలవడానికి ఒక జర్నలిస్ట్కి, అతని పేరు మీకు తెలుసు, రజనీకాంత్, అతనికి వెంటనే అపాయింట్మెంట్ ఇప్పించాట కేఏ పాల్. ఓకే, అది చిన్న విషయం కాదుగా. మామూలుగా అసలు అపాయింట్మెంట్ దొరికేది చాలా కష్టం. మొన్న కూడా మనం చూస్తాం, అతను అమెరికన్ పార్లమెంట్లో మాట్లాడటం కేఏ పాల్ ఇటీవల కాలం. సో కేఏ పాల్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. కాకపోతే ఏంటంటే ఆయనకి సరిగా ప్రొజెక్ట్ చేసుకోవడం రాదా అనిపిస్తున్నాం. ఆయనకి సొంతంగా చార్టెడ్ ఫ్లైట్స్ ఉండేవి. ఆయన మొత్తం ప్రపంచ దేశాలు తిరిగి ఆయన శాంతిదూతగా, అంటే రాయబారిగా పనిచేశాడు ఆయన. అలాంటి వ్యక్తి. ఆయన గడాఫీతో కూడా ఆయన శాంతి చర్చలు జరిపాడు. తర్వాత అమెరికా అధ్యక్షుల్ని ఓవల్ ఆఫీస్లో కలిసే వ్యక్తి ఈయన. మామూలుగా అలా ఎవరికి ఉండదు అవకాశం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ద్వారా ప్రపంచ దేశాలు తిరిగి ఆయన ఎంతోమందికి బోధలు చేస్తాడు, అంటే శాంతిదూతగా వ్యవహరిస్తాడు. ఇన్ని ఉన్న వ్యక్తి ఇవాళ రాజకీయంగా ఆయన ఎదగలేదు. అంటే ఆయన సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదా? ఇప్పుడు మనం ఎక్కువ ఊహించుకుంటాం. మన పని మనం చేసుకెళ్ళడమే మనం చేయాల్సిన పని. మనం ఎక్కువ ఊహించుకుని ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన పని ఉండకూడదు. అవతల వాళ్ళు గుర్తించాలి మనని. ఇప్పుడు మీరు ఒక పార్టీ పెట్టి అవసరమే ఉంది. ఇప్పుడు గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ద్వారా మీరు చేయాలనుకున్న సేవా కార్యక్రమాలు చేయండి. మీరేం ప్రపంచానికి మీరు బోధలు చేయాలనుకున్నారో బోధలు చేయండి, బోధనలు. అది మానేసి మీరు వేరే దాంట్లో అడుగు పెట్టి ఎందుకు కాకుండా అవ్వకూడదు. ఇవాళ మీమ్స్కి అతను చాలా మంచి కంటెంట్ చెప్పాలంటే, ఒక జోకర్ లాగా ప్రజలు చూస్తున్నారు కొంతమంది. అలా ఎందుకు అవ్వాలి? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి ఇప్పుడు మొత్తం ప్రపంచ దేశాలు తిరగగలిగి అక్కడ మీరు బోధనలు చేస్తూ అంత గొప్ప పేరు తెచ్చుకున్న మీరు ఇవాళ భారతదేశంలో ఈ రకంగా పేరు తెచ్చుకోవడం ఏంటి అనేది అందరూ ఆలోచిస్తున్నమాట. ఏది ఏమైనా కేఏ పాల్, కిలారి ఆనంద్ పాల్ ఆయన పేరు, చాలా మంచి వ్యక్తి అని నా ఉద్దేశం. తర్వాత కేఏ పాల్ తన కాని దాంట్లో అడుగు పెట్టకుండా తను ఎందులో ఉన్నారో అందులో ఉంటూ ప్రపంచ శాంతి కృషి చేస్తే ఖచ్చితంగా మళ్ళా పూర్వవైభవాన్ని ఆయన సంతరించుకుంటారు. ఇప్పటికన్నా ఆయన ట్రోల్ చేసేవాళ్ళు కేఏ పాల్ గారి గురించి ఏమైనా తెలుసుకునే అవకాశం ఉంటే, కొంతమంది ఇప్పటికైతే తెలుసుకొని మారిపోయారు. అంటే ఇప్పుడు ఆయన ట్రోల్ చేయడం ఆపేరు, లేకపోతే ఆయన మీద ఒక వెర్షన్లో ఫిక్స్ అయ్యినంటే ఇది అనుకున్న వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నారు, ఆయన గురించి ఇంకా మరింతగా తెలిసే అవకాశం ఉంటుందంటారా? ఉండొచ్చు, చెప్పలేం మనం. అంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటేనండి, ఆయనకి కొంచెం మాట్లాడటం తీరు తెలీదు. ఆయన వాడే పదాలు, ఆయన ఏమనాలి, ఆయన గెస్చర్స్ ఇవన్నీ కూడా, ఆ ప్రవర్తన అదంతా కూడా ఎగురుతాడు ఏంటో మీరు గమనించండి. ఒక్కోసారి ఏం మాట్లాడతాడో తెలియదు, దానివల్ల ట్రోల్ అవుతాడు. సో హీ హ్యాస్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్. మీరు అంత ఉన్నత స్థాయిలో ఉన్నానని చెప్పుకుంటూ మీరు ఈ రకంగా బిహేవ్ చేయటం అనేది అది ట్రోల్స్కి మీరు గురవడానికి కారణం. సో మీరు మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి,
మీ విధానం మార్చుకుంటే మళ్ళీ మీకు మంచి ఇది ఉంటుంది, మీరు ట్రోల్స్కి గురి కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.